శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు రామకృష్ణాయ నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మస్వరూప శ్రీ పరమేశ్వరాయ నమః. మనం శివపురాణ ప్రవచనం సాగించుకుంటున్నాం. అందులో రుద్ర విద్యేశ్వర కైలాస వాయవీయ సంహితాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రవచించుకున్నాం. ఈరోజు మన ఈ ప్రకరణలో ఉమా సంహితను గురించి మనం చర్చించుకుందాం. వ్యాసుల వారు సనత్కుమారుడు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అంటే ఇది సంవాదం. ప్రతిదీ కూడా వ్యాసుల వారు ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే కొన్ని ప్రశ్నోత్తరాలుగా మనకి తెలుపుతారు. అలాగే ఒకసారి సనత్కుమారుడు ఈయన ఆశ్రమానికి రావటం జరిగింది. అప్పుడు వ్యాసుల వారు ఎందుకో కాస్త వ్యాకులంగా ఉన్నారు, పరధ్యానంగా ఉన్నారు. ఇది సనత్కుమారుడు గ్రహించి, వ్యాస, నాకు నీ ఆందోళన తెలిసింది. నీవు ఆ సత్య పదార్థాన్ని గురించి ఆలోచిస్తున్నావు. అది ఏమిటా? ఏం చేయాలి? నేను దేని గురించి సత్య పదార్థంగా కీర్తిస్తూ రాయాలి గ్రంథం అని నీవు ఆలోచిస్తున్నావు. నీవు ఎంతమాత్రం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరమశివుడే సత్య పదార్థం. ఆయనను మించినది మరో సత్య పదార్థం లేదు, మరో పదార్థమే లేదు. అంతా అన్ని పదార్థాలు ఆయనే. కనుక ఆయన గురించి నీవు ఒక పురాణం రాయి. అందులో ఏం రాయాలి? అందులో శివపురాణంగా నాకు శివుడే సాక్షాత్తు 1,00,000 శ్లోకాలలో బోధించిన శివపురాణం నేను నీకు వినిపిస్తాను, అది నీవు లిఖించు అని చెప్పి సనత్కుమారుడు ఈ శివపురాణాన్నంతా కూడా వ్యాసుల వారికి వినిపించారట. అది విన్న తర్వాత ఈయన వ్యాకులత పోయింది. ఇది రాయాలి అని నిశ్చయించుకున్నారు ఆయన. కాబట్టి ఈ రూపైన సనత్కుమారుడు వ్యాసుల వారి గురువు. వ్యాసుల వారికి తెలియదని కాదు, ఆయన గొప్ప పండితుడు, మహర్షి. కానీ కొన్ని విషయాలు సనత్కుమారుడి ద్వారా తెలుసుకున్నారు కాబట్టి సనత్కుమారుడు ఆయనకి గురువు. సనత్కుమారుడికి ఎవరు గురువు? నందీశ్వరుడు. సాక్షాత్తు శివుడు, పరమశివుడిని కొలిచేవాడు మొదటి గురువు ఆయనే. కానీ అన్ని 1,00,000 శ్లోకాలలో శివపురాణం విన్నా ఈయనకి ఇంకా సంపూర్ణ జ్ఞానం కలగలేదని పరమశివుడు గ్రహించాడు. అందుకని ఆయనకి నందీశ్వరుడు మళ్ళీ ఒకసారి తెలుపగా శివపురాణం వినవలసి ఉంటుంది అని ఆదేశించాడు. నందీశ్వరుణ్ణి అందుకని నియోగించాడు. నందీశ్వరుడు ద్వారా మళ్ళీ రెండోసారి ఈ సనత్కుమారుడు శివపురాణాన్ని వినటం జరిగింది. అప్పుడు ఆ విన్న విషయాలన్నీ కూడా ఆయన వచ్చి వ్యాసుల వారికి తెలపడం, వ్యాసుల వారు తన శిష్యుడైన సూత మహర్షికి, సూతుల వారు సౌనకాదులకు, ఈ విధంగా పరంపరగా శివపురాణ విషయాలు మనందరి దాకా కూడా వచ్చాయి. ప్రస్తుతానికి వస్తే ఉమా సంహితలో సనత్కుమార్ వ్యాస సంవాదం, దీని గురించి మనం ఈరోజు ప్రవచించుకుందాం. వ్యాసుల వారు సనత్కుమారుణ్ణి అడిగారట, మహర్షి, ఇది కలికాలానికి చాలా దగ్గరగా ఉన్న కాలం. కలికాలంలో అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. ప్రజలు అధర్మమే ముఖ్య ఉద్దేశంగా వాళ్ళు జీవనం గడిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అలాంటి పాపాలు చాలా చేయాల్సి ఉంటుంది. ఎన్నో పాపాలు చేస్తారు. వారి నిత్య జీవితంలో వారు ఎన్నో పాపాలు చేయాల్సి ఉంటుంది. వారికి మరి ఆ పాపాలకు పరిహారం ఎలా వారు చేసుకోగలుగుతారు? ప్రాయశ్చిత్త కర్మలంటూ ఏమైనా ఉంటాయా? ఈ విధంగా వ్యాసుల వారు సనత్కుమారుణ్ణి అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషించి, వ్యాస, చాలా చక్కటి ప్రశ్న వేశావు. నాకు నందీశ్వరుడు ఈ విషయాలు తెలిపారు, అవి నేను నీకు చెప్తాను. కలియుగంలో అధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. 4వ పాదం ఇక చివరికి వస్తే అది కూడా నశిస్తుంది, ఆ కాస్త ధర్మం కూడా. కనుక ఈ కలియుగ ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాపాలకి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉండాలి. ఈ పాపాలు 5 రకాలుగా ఉంటాయి. మొదటిది మానసిక పాపాలు. మనసుతో చేసే పాపాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పరస్త్రీని, ఆమె పట్ల వ్యామోహం పెంచుకోవటం, ఆమెను మోహించటం, లేదా పరధనాన్ని ఆశించటం, దొంగతనం చేయటం,
తర్వాత అహింస అనేది వదిలిపెట్టి హింసకి పాల్పడడం, ఇటువంటివన్నీ కూడా మొదటి శ్రేణికి చెందిన పాపాలు, మానసిక పాపాలు. రెండవవి వాచిక, అంటే వాక్కుతో మనం చేసేది. ఎవరినైనా మనం తీవ్రంగా దూషించడం, వారిని నొప్పించడం, అసత్యాలు చెప్పడం, వ్యర్థ ప్రలాపాలు చేయడం, ఒకరి మీద ఒకరికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వాచిక పాపాలుగా చెప్పబడతాయి. కాయికం అంటే ఈ మానసికంగా ఎప్పుడైతే మనసుతో ఈ పాపం చేద్దాం అని తలపు వస్తే అది మానసికం. అది చేస్తే గనక కాయికం, శరీరంతో చేస్తే అది కాయిక పాప అవుతాయి ఆ పాపాలు. అటువంటి ఈ 3 పాపాలు కూడా వీరు చేయకూడదు. కలియుగ వాసులు ముఖ్యంగా శ్రవణం, కథాశ్రవణం, నామస్మరణం ఇలాంటివి చేసుకోవాలి. ఇటువంటి పాపాలకి ఒడిగొట్టకూడదు. ఒకవేళ చేస్తే పరిహారాలు చేసుకోవాలి. ఇక 4వ శ్రేణి పాపాలు ఘోర పాపాలు అనబడతాయి. ఈ ఘోర పాపాలు ఎలాంటివంటే ఒక ఉత్తముడిని నిందించడం, లేదా అదే పనిగా పెద్దవాళ్ళని అగౌరవపరచడం, పితృతుల్యులు, మాతృతుల్యులు, గురుతుల్యులు అయిన వారిని అవమానపరచడం, ఇటువంటివన్నీ కూడా ఘోర పాపాల క్రిందికి వస్తాయి. ఇక బ్రహ్మహత్యా పాతకం అనేది 5వ శ్రేణి, అతి అధమమైన పాతకం. అటువంటి బ్రహ్మహత్య, బ్రాహ్మణులను హత్య చేస్తే ఆ పాతకం చుట్టుకుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ బ్రాహ్మణులని చంపకుండా నిర్దోషులైన బ్రాహ్మణులని అవమానించటం, లేక నిండు సభలో వారిని దూషించటం, అవహేళన చేయటం, ఇలాంటివి కూడా బ్రహ్మహత్యా పాతకానికి సమానంగా తెలుపబడుతున్నాయి. అలాగే గోహత్య కూడా అది బ్రాహ్మణ హత్యతో సమానమైనది. ఇలాంటి ఈ పాతకాలు ఒడిగట్టిన వాళ్ళు యమలోకానికి వాళ్ళ బాటలు వాళ్ళే వేసుకుంటున్నట్టుగా అది మనం పరిగణించవచ్చు. వారికి ఇప్పుడు పాపులకి యమలోకం ఎలా ఉంటుందంటేట అదొక ముళ్ళ మార్గంలాగా చాలా కంటకప్రాయంగా ఉంటుంది. అయితే పుణ్యాత్ములకి అదే ఆ యమలోకాన్ని దాటి స్వర్గానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ మార్గం అతి సుగమంగా ఉంటుంది. చాలా సులభంగా వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. పాపాత్ములకి అడుగడుగునా కూడా యమలోక నరకం అదొక వేరే అంశం. ఆ వెళ్ళడానికి వాళ్ళు పయనించవలసిన దారి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక ఇటువంటి ఈ పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే స్వయంభువ మనువు పూర్వం కొన్ని సాధనలు చెప్పాడు జనులకి. అవి ఏమిటి అంటే పూజనం, రోజు చేసుకునే పూజాధికాలు అవి నిర్వహించుకోవాలి. అప్పుడప్పుడు హోమాలు, ఈ గృహస్థులైన వారు హోమాలు, జపాలు, తర్వాత యజ్ఞాలు ఇటువంటివి నిర్వహించుకోవాలి. బ్రాహ్మణులను పిలిచి ఆ యజ్ఞాలు అప్పుడప్పుడు చేయటం వాళ్ళ కర్తవ్యం. పాప నిరోధకంగా ఇవి చేసుకోవాలి. తర్వాత ఇవి కాక దానాలు చేసుకోవాలి. పాప పరిహారం కావాలి అంటే కలియుగంలో దానమే శ్రేయస్కరమైన మార్గం. ఆ దానాలు అష్టదానాలుగా తెలుపబడ్డాయి. అంటే గృహస్థులకి అందుబాటులో ఉండే కొన్ని చిన్న చిన్న దానాలు. అవి ఏమిటి అంటే అశ్వదానం, గోదానం చివరికి కొద్దిగా ధనవంతులకి. మామూలు వారికి వస్త్రదానం, శయ్యాదానం, ఛత్రదానం, ఆసనదానం, లేకపోతే అన్నదానం, జలదానం. అన్నదానం అన్నిటికంటే ఉత్తమమైన దానం అని సనత్కుమారుడు వ్యాసుల వారికి చెప్పారు. ఎందుకు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్కరోజు అన్నం తినకపోతే కొన్ని గంటలు, పొద్దున్న లేచిన తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి ఆహారం లభించకపోతే జీవుడు విలవిలలాడిపోతాడు. అటువంటి అన్నం ఉంటేనే ప్రాణశక్తి, అది మనకు ఆ ప్రాణశక్తి చైతన్యవంతం అవుతుంది. లేకపోతే మనిషి మృతుడు కూడా అవుతాడు. కనుక అన్నదానం అన్నిటికంటే ఉత్తమమైన దానం. తర్వాతది కొంచెం కింది స్థాయిలోది జలదానం. ఇవి రెండు. అందులో ప్రాణాపాయ స్థితిలో దాహంతో దప్పికొని ఎవరైనా చనిపోయే పరిస్థితిలో ఉంటే జలం ఆయనకి ఇచ్చినట్లయితే అది జలదానంతో సమానం. అటువంటి ఈ జలదానం, అన్నదానం పరమ ఉత్కృష్టమైనవి. సర్వేషామేవ దానానాం అన్నదానం పరం స్మృతి అంటుంది శాస్త్రం.
అలాగే అంటే ఏమిటంటే దీని అర్థం వేదం చెప్తున్నది ఏమిటి అంటే అన్ని దానాల్లోకి అన్నదానం ఉత్తమం. అలాగే అన్నేన సదృశం దానం నా భూతం నా భవిష్యత్. భవిష్యత్తులో ఉండబోదు ఇంతటి గొప్ప దానం. భూతం అంటే ముందు గతించిన ఆ రోజుల్లో కూడా అన్నదానాన్ని మించిన దానం చెప్పబడలేదు. వర్తమానంలో సరే అన్నదానం ఉత్తమం. అలాగే జలదానం కూడా పానీయం పరమం దానానం ఉత్తమం పరమోత్తమం అని శాస్త్రం ఘోషించింది. అంటే జలదానము అన్నదానము ముఖ్యమైనవి కాగా మిగతా అవసరాలు కూడా ఎవరికైనా ఏ అవసరమైన ఉంటే దానికి పనికి వచ్చే దానాలు చేయడం శ్రేయస్కరం. ఈ విధంగా చెప్పిన తర్వాత సనత్ కుమారుడు చెప్తాడు, వృక్షాలు నాటడం అనేది పుణ్యకరమైన కార్యం. కలియుగంలో బావులు త్రవ్వించడం, వృక్షాలు నాటించడం, ఇతరులకు సహాయం చేయడం ఇలాంటివన్నీ గొప్ప దానాల క్రిందికి పుణ్యకార్యాల కిందికి వస్తాయి. కనుక జనులు ఇవి చేసుకుని ఉద్ధరింపబడాలి అని ఈ విధంగా ఉమా సంహితలో పాపాలు వాటి ప్రాయశ్చిత్త కర్మలు పరిహారాలు చెప్పబడ్డాయి. పరశురాముడు అంతటి వాడు ఆ క్షత్రియులను చంపిన తర్వాత వెళ్ళాడు, ఆయన కురుక్షేత్రానికి వెళ్ళి పాప పరిహారంగా యజ్ఞయాగాదులు చేశాడు. అలాగా అందరం కూడా మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. పాపాలు ఉపసంహరించుకోవడానికి, పాపాలు తొలగించుకోవడానికి ఇలాంటి దానాలు చేసుకోవాలి. ఈ విషయాలు సనత్ కుమారుడు తెలిపిన తర్వాత ఇంకా ఉమా సంహితలో దేవి చేసిన రాక్షస సంహారం గురించి తెలిపాడు. ఇక్కడ మనం క్రితం ప్రకరణాల్లో కూడా చెప్పుకున్న విషయం అది గుర్తుంచుకోవాలి. శివుడు శక్తి వేరు కాదు. ఆయన బింబం అయితే ఈవిడ ప్రతిబింబం. ఆయన శివుడు, ఈమె శక్తి. పరాశక్తి పరాశివుడు ఇద్దరు వేరు కాదు. ఇటువంటి వీరిద్దరూ కలిస్తేనే ఆ ఓంకారం నాదము, ఆయన నాదం, ఆమె బిందు. మాతాదేవి బిందు రూప, నాదరూప శివ పిత. ఇది గుర్తుపెట్టుకుని మనం అందుకే ఏ పురాణం రచించినా కూడా శివపురాణంలో శక్తి గురించి చెప్పబడుతుంది, అదే దేవి భాగవతంలో శివుడి గురించి కూడా తెలుపబడింది. ఈ విధంగా ఉంటుంది. ఇద్దరూ కూడా విడదీయరాని వారు వీళ్ళు. అందుకని దేవి చేసిన రాక్షస సంహారం గురించి చెప్తున్నారు సనత్ కుమారుల వారు వ్యాసులతో. ఆవిడ చేసిన చెండ ముండ సంహారం చాముండిగా, తర్వాత మహిషాసురమర్ధనం, మధుకైటప సంహారం, తర్వాత శుంభ నిశుంభ వధ, దుర్గమాసుర వధ, భ్రామరీదేవిగా ఆ అరుణుడు అనే రాక్షస వధ, ఇన్ని రకాల వధలు ఆ దేవి చేసింది అని చెప్పి ఆయన ఆ దేవి సంహారం ఎలా చేసింది, ఏ విధంగా చేసింది అనేది విపులంగా వ్యాసుల వారికి మరోసారి బోధించాడు. ఆయనకు తెలియని విషయం కాదు. అయినా కూడా ఇద్దరు మహాత్ములు కలిస్తే ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. శిష్యుడిగా అడిగిన వాడికి గురువుగారు ఇవన్నీ మళ్ళీ తెలుపుతూ ఉంటారు. అదే శ్రవణ ఫలం. ఈయన వింటూ ఉంటాడు. అలాంటి ఈ సంవాదంలో దేవి అసుర వధల గురించి చెప్పిన తర్వాత ఆయన సనత్ కుమారుడు, నాయన నీవు ఈ గ్రంథాన్ని లిఖించు, నీకు ఈ విషయాలన్నీ కూడా నేను చాలా విపులంగా శివపురాణ విషయాలు చెప్పాను అని చెప్పేసి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. సనత్ కుమారుడు చాలా గొప్ప భక్తుడండి. అంటే సనత్ కుమారుడికి శివుడి దర్శనం ఎప్పుడూ కూడా చేసుకునే భాగ్యం కలుగుతూ ఉండేది. ఆయన వెళ్ళేవాడు, చేసుకుంటూ ఉండేవాడు. దక్షిణామూర్తి రూపంలో ఆయన్ని కొలిచి ఆయన ద్వారా జ్ఞానబోధ పొందాడు. పరమశివుడిగా ఆయనని ఆరాధించి ఆయన ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. శివపురాణం అంతా కూడా విన్నాడు ఆయన. అయినా కూడా ఒకానొక సమయంలో అటువంటి భక్తుడు కూడా చూడండి అజ్ఞానానికి లోనవుతాడు. అహంకారం అది కమ్మేస్తుంది అప్పుడప్పుడు. అలాంటి ఒక సందర్భంలో సనత్ కుమారుడు ఈ మోహంలో అంటే అజ్ఞానంలో పడిపోయి పరమశివుడు అటు నుండి నంది పైన నంది వాహనారూఢుడై వెళ్తుంటే ఆయనని చూసి చూడనట్టు కాస్త నిర్లక్ష్య వైఖరితో ఆయన అలాగా చూసి చూడనట్టుగా నిర్లక్ష్య వైఖరిలో ఆయన ప్రవర్తించాడు. అటువంటప్పుడు ఈయన శాంతుడు, పరమశివుడు ఏమీ అనుకోలేదు, దానికి కించిత్ కూడా బాధపడలేదు. కానీ నందీశ్వరుడికి మాత్రం చాలా కోపం వచ్చేసింది.
పరమేశ్వరుడు ఆయనకి గురువు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి వాడిని ఈయన ఇలాగా చులకనగా నిర్లక్ష్యం చేయవచ్చునా అనుకుని, సనత్కుమార నీవు తప్పు చేశావు, పరమశివుడిని నిర్లక్ష్యం చేశావు కనుక నీకు నేను శాపం ఇస్తున్నాను, నీవు ఇప్పటికిప్పుడే ఒంటిగా మారి అరణ్యాల్లో చరిస్తావు అని శాపం ఇచ్చాట నందీశ్వరుడు. ఆ శాపం వెంటనే ఫలించి సనత్కుమారుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఒంటె రూపంలో. ఇది బ్రహ్మగారిని చాలా బాధించింది. తన కుమారుడైన సనత్కుమారుడు ఎంతో జ్ఞాని, కానీ ఈ శాపవశత్తు ఒంటెగా చరిస్తున్నాడు ఆయన. వెంటనే ఆయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనని వేడుకున్నాడు. ఆయన నా కుమారుడు చేసింది తప్పే, కానీ దయతో అనుగ్రహించి యథారూపు ప్రసాదించు అన్నప్పుడు పరమశివుడు ఆయన దయాళువు, శాంతమూర్తి. ఒక రుద్ర అవతారంలో మాత్రమే, రుద్రాంశతో ఉన్నప్పుడు మాత్రమే ఆయన రౌద్రుడు, లేనప్పుడు సహజ స్థితిలో ఆయన శాంతుడు. ఆయన వెంటనే జాలిగొని దయాళుడై ఆయనకి మళ్ళీ ఈ శాప ఉపశమనం చేసి, ఆయన శాపావకాశం చేసి శాపాన్ని ఉపసంహరించి యథారూపు ప్రసాదించేశాడు. సరే, మళ్ళీ నందీశ్వరుడిచ్చిన శాపం ఇది కనుక నందీశ్వరుడిని కూడా, ఆయన గొప్పతనాన్ని కూడా సనత్కుమారుడికి తెలపాలి అని చెప్పి, సనత్కుమార నీకు ఇంకా పూర్ణ జ్ఞానం రాలేదు కాబట్టి నందీశ్వరుడు నా తర్వాత నా అంతటివాడు, మహాజ్ఞాని, మహాభక్తుడు కనుక ఆయనను ఆశ్రయించి నువ్వు మళ్ళీ ఒకసారి శివపురాణం, నా చరిత్రం, శివ భక్తులు, శివలీలలు, మహిమలు ఇవన్నీ కూడా విపులంగా మళ్ళీ నువ్వు శ్రవణం చేయాలి. నేను నందీశ్వరుణ్ణి తగిన సమయంలో నీ దగ్గరికి పంపిస్తాను, అంతదాకా నీవు తపస్సులో ఉండు మందరాచలాన్ని అని ఆయన పంపించేసి, నంది చాలా సంతోషించాడు, తనని గురుస్థానంలో నిలబెడుతున్నాడు పరమేశ్వరుడు. నంది ఎంతో ఆనందపడ్డాడు. శాపం ఉపసంహరింపబడింది, సనత్కుమారుడు వెళ్ళిపోయాడు. ఇటువంటి ఈ నందీశ్వరుడి గాథ తెలుపుకుంటే ఆయన భక్తాగ్రేసుడు అని మనకి అర్థమవుతుంది. భక్తులందరిలోకి మొట్టమొదట చెప్పవలసి వస్తే నందీశ్వరుడిని తెలుపుకోవాలి మనం. ఈయన శిలాద మహర్షి పుత్రుడు. శిలాద మహర్షి దంపతులకు చాలా కాలం అసలు సంతానమే లేదు. పుత్ర సంతానం పక్కన పెడితే సంతానం కూడా లేదు. వాళ్ళు పుత్ర సంతానార్థం పరమేశ్వరుడికి తపస్సు చేశారు. శిలాద మహర్షి ముఖ్యంగా ఆమె సపర్యలు చేసింది భార్య. ఈ మహర్షి ఎంతో కాలం అలా తపస్సు చేసిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై, నాయన ఈ జన్మలో నీకు సంతాన యోగం లేదు, అయితే అయోనిజుడైన పుత్రుడు, అంటే నా అంశతో నేను ఒక తల్లి తండ్రి గర్భంలో పుట్టని ఒక అయోనిజుడైన పుత్రుడిని నీకు ప్రసాదిస్తాను, ఆయన నీకు దొరికే వరకు నువ్వు వేచి ఉండాలి, నీకు ఒక పుత్రుడు లభిస్తాడు, నువ్వు పెంచుకోవచ్చు అని చెప్పి ఆయన వరం ఇచ్చి వెళ్ళిపోవటం. తర్వాత వీళ్ళు ఈ శిలాద దంపతులు ఎంతో కాలం నిరీక్షించారు. ఏ బాలుడు ఈయన చెప్పినట్టు, పరమశివుడు చెప్పినట్టు ఆ దత్తపుత్రుడు లభించలేదు ఇంకా వాళ్ళకి. దాంతో శిలాదుడు అనుకున్నాడు, మరొకసారి తాను యజ్ఞం లాంటిది చేస్తే పరమశివుడికి ప్రీతికరంగా ఉంటుందని ఒక యజ్ఞం తలపెట్టి ఆయన యజ్ఞం చేస్తుండగా ఆ హోమంలో నుండి, మధ్యలో నుండి ఒక బాలుడు అద్భుతంగా ఉన్నాడు. ఆయన ఒక సుందరమైన ఒక పసి బాలుడు అందులో నుండి ఈయన ఒడిలో వచ్చి చేరుకున్నాడు. అక్కడి నుండి ఉద్భవించి ఈయన ఒడిలో పడ్డాడు. ఇక ఈయనే పరమశివుడు ప్రసాదించిన బాలుడు అనుకుని శిలాద దంపతులు వాళ్ళు అతి గారాభంగా పెంచుకున్నారు. కానీ దురదృష్టం, మిత్రావరుణులు అని అక్కడికి ఇద్దరు మహర్షులు రావడం, ఈయన జాతకాన్ని పరిశీలించి ఇతను అల్పాయుష్కుడు, ఇక కొద్ది నెలల్లో ఒక సంవత్సరం లోపుగానే ఈయనకు ఆయుష్ తీరిపోతుంది అని చెప్పారు. దాంతో శిలాద మహర్షి చాలా దుఃఖితుడు అయిపోయాడు. ఈయనకి నందుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన లభించగానే వారికి అశరీరవాణి వాళ్ళకి తెలిపిందిట, ఈ బాలుడు నందుడు అనే పేరుతో ప్రఖ్యాతిగాంచుతాడు అని. కనుక నందుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. నందుడు గ్రహించాడు, తల్లిదండ్రులు ఎందుకో బాధపడుతున్నారు అని మెల్లగా అడిగి కారణం తెలుసుకుని తాను తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి దీర్ఘాయుష్మంతుడినై వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అలాగే తపస్సు చేశాడు. కొన్ని నెలల తర్వాత శివదర్శనం అయింది. పరమశివుడు కనిపించాడు. ఆ అద్భుత రూపాన్ని చూస్తూ
ఇక నందీశ్వరుడికి అసలు ఆనందం పట్టలేక నోట మాట రావటం లేదుట. శివుడు వరము అడుగు నందుడా అన్నప్పుడు ఆయన అలా చూస్తూ, నాకు ఏ వరాలు వద్దు నాయన, పరమశివ నాకు ఎప్పటికీ నీ ఎదురుగుండా నిన్ను చూస్తూ 24 గంటలు కన్నార్పకుండా నిన్నే చూస్తూ ఉండే భాగ్యం నాకు కలిగించు అని కోరుకున్నట్టు. శివుడు సరే అయితే నీకు ఈ మానవ రూపం పోతుంది, నా వృషభానివై నువ్వు కైలాసంలో నా ఎదురుగా మోకరిల్లి ఎప్పుడు నన్నే చూస్తూ ఆ భక్తి పారవస్యంలో నువ్వు అడిగినట్టే ఉంటావు అని చెప్పి ఈయనని నందిని చేశాడు. ఆయన వృషభ ఆకారంలో ఆయన నంది అని పిలువబడ్డాడు. శివుడి వాహనమయ్యాడు. చక్కగా కన్నారపకుండా చూస్తూ అసలు ఎప్పుడూ కూడా అదే ధ్యానంలో ఉండేవాడు. ఒకసారి మార్కండేయుడు వచ్చాడట శివతత్వం తెలుసుకోవాలని. ఆయన 3 లోకాలు, వైకుంఠం, తర్వాత సత్యలోకం బ్రహ్మలోకం, తర్వాత కైలాసం, 3 లోకాలకి వెళ్ళి అడిగితే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు చెప్పారు, మాకు ఆయనని ఆ తత్వాన్ని వర్ణించడం సాధ్యం కాదని. సరే కైలాసంకి వెళ్ళి పరమశివుడిని అడిగితే ఆయన అన్నాడు, నందీశ్వరుడిని అడుగు, నంది నా అంతటివాడు, నంది నా తర్వాత నా అంతటివాడు అని చెప్పి ఆయన దగ్గరికి పంపిస్తే అక్కడికి వచ్చేట మార్కండేయుడు. ఆ స్థావరం ఎలా ఉందో చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. అదంతా కూడా ఓం నమ శివాయ ఆ నామంతో అది మారుమోగిపోతోంది. అక్కడ కన్నార్పకుండా మోకరిల్లి అలా పరమశివుణ్ణి చూస్తూ జపం చేసుకుంటున్నాడు నంది. అది చూసి ముగ్ధుడై మార్కండేయుడు ఆయన వద్ద ఉపదేశం పొంది శివపురాణాన్ని ఆయన కూడా విన్నాట. ఇటువంటి ఈ నందీశ్వరుడు ఎలా అయ్యాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. నంది అయ్యాడు. ఈ నంది ఎంతో అప్రమత్తంగా ఉండేవాడు శివుడి సేవలో. కింద భూలోకంలో ఎవరైనా ఏదైనా ఆపదలో ఉండి శంభో శంకర అని అరిస్తే చాలు, విన్నంతనే ఈయన ముందు తయారైపోయి అప్రమత్తంగా ముందు ఆయన క్రిందికి పరిగెత్తేవాడు. ఒకసారి రిషిక అని ఒక బాల వితంతువు, పాపం ఆమెకి ఎవరూ లేరు, గంగానది దాకా వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలనుకుంది, కానీ అక్కడ అంత దూరం వెళ్ళలేకపోయింది. సరే ఇంటి దగ్గరే ఉండి ఒక తటాకం దగ్గర కూర్చుని తటాకంలో స్నానం చేసి ఆ గట్టునే పూజలు, శివుడి ఆరాధన అని చేస్తూ ఉండేది. అయితే ఈమెని మూఢుడు అని ఒక రాక్షసుడు ఎప్పుడు వేధిస్తూ ఉండేవాడు. ఆమెను పొందకోరి ఎప్పుడూ కూడా ఆమె ఒప్పుకోకపోయినప్పుడు ఆమె పూజలకి విఘ్నం కలిగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆమెకి ఈయన వల్ల చాలా పూజలకి అవాంతరం ఏర్పడి గట్టిగా ఎలుగెత్తి, సాంబశివ నన్ను రక్షించిన ఆయన, నాకు ఈయన చాలా బాధలు కలిగిస్తున్నాడు అని మొరపెట్టుకుందిట. అది విని శివుడు ఇంకా వినలేదు, అది నంది వినేశాడు. పరుగున తానే ముందు అక్కడికి వచ్చేసాడు. ఆ మూఢుడు అనే రాక్షసుని పట్టుకున్నాడు. ఇక చంపుదామని అనుకున్నాడు, కానీ పరమశివుడు వచ్చాడు అక్కడికి. ఇదిగో శివ, ఇదిగో ఇతన్ని నీ ధారాదత్తం చేస్తున్నాను అని నంది ఇచ్చేశాడు. శివుడు ఆయన్ని వధించాడు. అయితే చాలా సంతోషించాడు పరమశివుడు ఈయన భక్తికి. అప్పుడు అన్నట్ట, నీవు నాకంటే ముందుగానే నా భక్తుల విషయాలు గమనించుకుంటూ ఉంటావు, ఎంతో నువ్వు నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడివి, అలాగే భక్తుడివి, నీకు నందీశ్వరుడు అని నామకరణం చేస్తున్నాను అని చెప్పేసి నందీశ్వరుణ్ణి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అప్పటి నుండి ఆయన నందీశ్వరుడు అని పిలువబడ్డాడు. ఈ నందీశ్వరుడు రిషికకి సహాయం చేశాడు కదా. ఆ రిషిక ఏ తటాకంలో అయితే ఆమె నీరు వాడుకుంటూ అక్కడ పక్కన కూర్చుని పూజలు చేసుకునేదో, అక్కడికి గంగాభవాని పరమేశ్వరుడు ఎప్పుడైతే నందీశ్వరుడితో ఆయన రాగానే పరమేశ్వరుడు రావడం, ఆయన పరమశివుడితో పాటు గంగాదేవి కూడా అక్కడికి రావడం, ఇవి జరిగాయి. గంగ ఈమెని అడిగిందిట, నీకేం కావాలో అది కోరుకో రిషిక, నేను ఇస్తాను అంటే, అమ్మ నీ నది దూరంగా ఉంది, ఈ కాలువలో నువ్వు సంవత్సరానికి ఒక్కరోజు వైశాఖ శుద్ధ సప్తమి ఈరోజు నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. ప్రతి సంవత్సరం నీవు దీంట్లో నువ్వు మిగతా నదులన్నిటితో పాటు వచ్చి ఇందులో ప్రవేశిస్తే ఇది కాశీతో సమానం అవుతుంది మాకు, అలాగే సముద్ర స్నానం చేసిన ఫలం మాకు దక్కుతుంది, నాకు ఆ కోరిక తీర్చు అని కోరుకుందిట గంగాభవాని. అలాగే వరప్రసాదం చేయటం, తర్వాత ఇది
ఇంత ఫలం కలిగింది ఈ తటాకం అని నిరూపించడానికి ఓ చిన్న కథ కూడా చెప్తారు. దీనికి తర్వాత నందికేశ్వర తీర్థం అని పేరు వచ్చింది. ఒక బ్రాహ్మణుడు తన తల్లి అస్థికలు గంగా నదిలో కలపడానికి వెళుతూ మార్గమధ్యంలో ఈ ఋషిక తపస్సు చేసే చోటికి వచ్చాట. అక్కడ ఆయన ఒక గోవు తన యజమాని మీద కోపం వచ్చింది. దానికి తన లేఖతుడని బాధించాడు ఆయన. ఆ కోపంతో యజమాని కొడుకుని పొడిచేసింది. అది పొడిచి ఆ బ్రహ్మహత్యా పాతకం పాపుకోవడానికి వచ్చి ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి వచ్చి ఆ తటాకంలో మునిగిందిట. ఇది కర్మసిద్ధుడికి జంతు భాష తెలుసు. లేఖతుడితో చెప్పి వెళ్ళింది. అది బ్రహ్మహత్యా పాతకంతో నల్లగా ఉన్న దాని శరీరం ఈయన చూస్తున్నాడు. జంతువుల భాష తెలుసు కనుక వింటున్నాడు వాటి భాష. అది చెప్పి నేను ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎలా రూపుమాపుకుంటాను చూడు అని చెప్పి ఈ తటాకంలోకి వచ్చి మునిగింది. ఇదంతా చూస్తున్నాడు ఆ కర్మసిద్ధుడు. మార్గమధ్యాన వెళుతూ ఇది గమనించాడు. గమనించి ఆయన వెంటనే చూస్తే ఈ గోమాత మళ్ళీ పైకి తేలేటప్పటికీ మంచి తెల్లటి పూర్వపు కాంతులతో వచ్చేసింది. బ్రహ్మహత్యా పాతకం దాన్ని వదిలిపెట్టేసింది. ఓహో, ఇంత మహత్యమైనదా ఈ తటాకం అనుకుంటున్నట్ట. అంతలో గంగాదేవి కనిపించి, నాయనా నువ్వు కాశీకి వెళ్ళనవసరం లేదు, నీ తల్లి అస్థికల్ని ఇక్కడే నిమజ్జనం చేయి, అంత ఫలితము లభిస్తుంది అని ఆమె ఆదేశించిందట. ఆయన అలాగే చేశాడు. తల్లి దివ్యదేహంతో పైకి వెళ్ళిపోవడం ఆయన చూశాడు. కనుక ఇంతటి మహత్యం గల ఈ తీర్థానికి నందికేశ్వర తీర్థం అని నామకరణం చేశాడు శివుడు. ఇలాగా నంది పరమ భక్తుడు. నంది పేరుతో తీర్థానికి కూడా నామకరణం చేశాడు. ఆయనని నందికేశ్వరుడు అంటాం మనం. పరమ భక్తుల గురించి కూడా మధ్య మధ్యలో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావం. మనకి భక్తుల చరిత్రలు కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. మార్కండేయుడు, నందీశ్వరుడు ఇటువంటి వారి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక ఈ భక్తుల చరిత్రలు ఇవన్నీ కూడా ఎందులో లిఖించబడ్డాయంటే ఇవి కోటి రుద్ర సంహితలోనివి. ఉమా సంహితలో మనం ఏమేమి చెప్పుకున్నాం? ఉమాదేవి రాక్షస వధ చేసింది అని సనత్ కుమారుడు వ్యాసుల వారికి ఏ వధలు చేసిందో తెలపటం, పాపాలు ఎలా ప్రాయశ్చిత్తం కర్మలు ఎలా చేసుకొని అవి పరిహరించుకోవాలో, పాప పరిహారం చేసుకోవాలి, ఆ విషయాలు తెలుపుకున్నాం. ఇక ఈ కోటి రుద్ర సంహిత అనే దీంట్లో శివభక్తుల గురించి ఆయన చెప్పడం జరిగింది. అలాగే 12 జ్యోతిర్లింగాల గురించి కూడా ఈయన సూతుల వారే చెప్పారు సౌనకాదులకి. ఇది వ్యాసుల వారు చెప్పిన విషయాలు ఎవరో మధ్య జరుగుతున్న ప్రశ్నోత్తరాలుగా కాక సూతుల వారే సౌనకాదులకు తెలిపిన విధంగా వ్యాసుల వారు లిఖించారు. ఈ భక్తుల గాథల్లో ఉపమన్యుడు గురించి మనం వాయవీయ సంహితలో చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు అంతటి వాడికి ఆయన ఉపదేశం చేశాడు, శివ సహస్రనామాలు బోధించాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది వాయవీయ సంహితలో. అటువంటి ఈ ఉపమన్యుడు బాలభక్తుడు, శివుడి బాలభక్తుడు. ఆయన వ్యాఘ్రపాదుడు అనే మహర్షి కొడుకు. ఈ మహర్షి ఎవరి నుండి ధనం ఆశించేవాడు కాదు. అందుకని అతి పేద జీవితం గడుపుతున్నారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. పిల్లవాడికి అంత గొప్ప భోజనము అది పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. ఒకసారి ఉపమన్యుడు మేనమామ గారింటికి వెళ్ళి అక్కడ చక్కటి చిక్కటి పాలు రుచి చూసి వచ్చాట. ఇంటికి వచ్చి తనకి కూడా అలాంటి పాలు రోజు కావాలి అని మారం చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు బుజ్జగించి చెప్పారట, బాబు మనం పేదవాళ్ళం, నీవు శివ పంచాక్షరి జపం చేస్తూ ఉండు రోజు. శివుడు సంతోషించి నీకు ఒకరోజు చక్కటి గోవులు, ఇక నీకు పాలకి కొరత లేకుండా చేస్తాడు ఆయన అని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు తండ్రి. తల్లి రోజు అతను అది జపించేటట్టు చూసింది. అదొక తపస్సులాగా చేశాడు ఉపమన్యుడు, చిన్న బాలుడు. దాంతో శివపార్వతులిద్దరికీ వాళ్ళిద్దరికీ కూడా చాలా ఆనందం కలిగిందిట. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఈయన ముందు ప్రత్యక్షమై, నాయనా నీకు కావాల్సింది పాలే కదా, ఇక్కడిక్కడే ఒక తటాకం ఇప్పుడే నీకు సృష్టిస్తాను, పాల కొలను సృష్టిస్తాను, అందులో ఎప్పుడు పాలుంటాయి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు అది తాగవచ్చు అని అక్కడ సృష్టించిందట పార్వతీమాత. దాన్ని పాలకొల్లు అంటారు. ఆ పాల కొలను అనే దానికి ముందు పేరుండేది, అది వాడకంలో పాలకొల్లు. తర్వాత గ్రాంధిక భాషలో చెప్పాలంటే క్షీరారామము అనే పేరు వచ్చింది దానికి. క్షీరారామం,
దక్షారామము, కుమారారామము, సోమారామము ఇవన్నీ కూడా ఆంధ్రదేశంలోని చక్కటి ఆరామాలు, పవిత్ర క్షేత్రాలు. ఇటువంటి ఈ పవిత్ర స్థలాల గురించి చెప్పుకోవాలంటే 12 జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి మనం తెలుసుకోవాలి. అవి భక్తుల పూజల వల్ల ఆ లింగాలలోకి జ్యోతి రూపంలో పరమేశ్వరుడు ప్రసరించడం, తన శక్తిని ప్రసరింపచేయడం వల్ల అవి వెలిసిన లింగాలు అక్కడ. ఆయన ఆ జ్యోతిర్లింగాలుగా వాటిని చేశాడు, భక్తుల లింగాన్ని. అటువంటి ఈ 12 జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ కోటిరుద్ర సంహితలో సూతుల వారు చెప్పారు శౌనకాదులకి. అలాగే శతరుద్ర సంహితలో కూడా ఈ విషయాలు తెలుపబడ్డాయి. శతరుద్ర సంహితలో ఇంకా శివావతారాలు కూడా తెలుపబడ్డాయి. ఇది నందీశ్వరుడు సనత్ కుమారుడికి తెలిపిన విధంగా. మనం సనత్ కుమారుడు వ్యాసుల వారికి తెలిపినది తెలుపుకున్నాం ఉమా సంహితలు. ఇప్పుడు నందీశ్వరుడు సనత్ కుమారుడు అడిగినప్పుడు కొన్ని సందేహాలకి ఆయనకి సమాధానాలు ఇచ్చాడు. వాటిలో ఈ జ్యోతిర్లింగాల గురించి, తరువాత ఈ భక్తుల గురించి, శివ అవతారాల గురించి ఆయన చెప్పాడు. నందీశ్వరుడు శివావతారాల గురించి చెప్పాడు. సూతుల వారు శివభక్తుల గురించి 12 జ్యోతిర్లింగాల గురించి చెప్పారు. నందీశ్వరుడు కూడా జ్యోతిర్లింగాల గురించి చెప్పాడు శతరుద్ర సంహితలు. ఇలాగా ఇవన్నీ కూడా మనం ముచ్చటించుకుంటున్నాం. భక్తుల గురించి అంటే మనం ఉపమన్యుడి గురించి చెప్పుకున్నాం, బాలభక్తుడైన. అలాగే బిల్ల దంపతులు ఉండేవాళ్ళ ఒకళ్ళు అరణ్యంలో. వాళ్ళు 2 సిద్ధాంతాలు పెట్టుకున్నారు: అతిథి సేవనం, శివనామస్మరణం. ఇవి 2 చేస్తూ ఎవరు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉండేవారు. ఒకసారి ఈ దంపతుల భక్తిని పరీక్షించాలనిపించింది పరమశివుడికి, పార్వతికి. వెంటనే పరమేశ్వరుడు ఆయన ఒక యతి రూపం ధరించి వీరి కుటీరానికి వచ్చాడు. ఆ కుటీరం చాలా చిన్న కుటీరం, అది 2 మాత్రమే పట్టే స్థలం ఉంది అందులో. సరే, రాత్రి తాను అక్కడే ఉంటానని పరమశివుడు చెప్పాడు గనక ఆయనకి సపర్యలు చేస్తూ ఈ భిల్లాంగన, ఆమె పేరు ఆహుకి, భర్త పేరు ఆహుకుడు. ఆహుకి అక్కడ 2కే స్థలం ఉండటం వల్ల ఆయన శయన ఏర్పాట్లన్నీ చేసి వింజామర వీస్తూ ఆయనకి సపర్యలు చేస్తూ అక్కడే ఉంది. ఈ భిల్లుడు ఆహుకుడు బయట కావలి కాస్తున్నాడు, క్రూర మృగాలు ఇవి రాకుండా. అయితే కాసేపటికి పార్వతీదేవి ఒక వ్యాఘ్ర రూపంలో, అంటే పెద్ద పులి రూపంలో అక్కడికి వచ్చి భిల్లుడిని చీల్చి చెండాడేసింది. ఇదంతా వాళ్ళ పరీక్షలో భాగం. భిల్లుడు మృతుడైపోయాడు. లోపల నుండి ఆహుకి, ఆ భిల్ల పత్ని చూస్తోంది ఇదంతా. ఆమెకి దుఃఖం ఆగటం లేదు. కానీ ఇక్కడ సేవ ఆపి, ఈయన నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు యతి. బయటికి వెళ్ళడానికి ఈమె ఆయన్ని లేపాల్సి వస్తుందని ఆ పని చేయకుండా రాత్రంతా అక్కడే ఉండిపోయి, పొద్దునై ఆయన లేచిన తర్వాత మెల్లగా జరిగిన విషయం చెప్పి తాను పతితో పాటు సహగమనం చేస్తాను అని చెప్పి చితి పేర్చుకుంది. అప్పుడు యతి కాస్త పరమశివ రూపంలో ఆమెకి దర్శనమిచ్చాడు. పార్వతి ఈ భిల్లుడికి మళ్ళీ పునర్జీవితాన్ని ప్రసాదించింది. ఆయన లేచి కూర్చున్నాడు. తర్వాత వీళ్ళిద్దరిని ఆశీర్వదించారు పార్వతీ పరమేశ్వరులు. ఈ భక్తి కలకాలం ఇలాగే నిలుపుకోండి, మీరు క్రమంగా మమ్మల్ని చేరుకుంటారు, శివ సాయుధ్యాన్ని పొందుతారు అని వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోవడం జరిగింది ఆది దంపతులు. ఇటువంటి ఈ భక్త చరిత్రలన్నీ మనం చాలానే చెప్పుకున్నాం. ఇక శివుడు చేసిన అసుర సంహారం, అంటే రాక్షస సంహారం గురించి మనం కొద్దిగా క్లుప్తంగా చెప్పుకుని ఈ ప్రకరణం ముగించుకుందాం. ఈ రాక్షస వధ అనే ఈ క్రియలన్నీ కూడా, ఈ సంగతులన్నీ కూడా ఎందులో చెప్పబడ్డాయంటే రుద్ర సంహితలోని పంచమ ఖండంలో, అది యుద్ధఖండం అనబడుతుంది, దాంట్లో చెప్పబడ్డాయి. శివుడికి చాలామంది రాక్షసులు భక్తులే, ఆయనని ఆరాధించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విష్ణు ద్వేషులు గనక శివుణ్ణి పరబ్రహ్మగా వాళ్ళు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఆయన ద్వారా వరాలు పొందేవాళ్ళు. బ్రహ్మగారిని కూడా వరాల కోసం, లౌకిక వరాల కోసం ఆయన్ని ఆశ్రయించేవాళ్ళు. ఇటువంటి గొప్ప భక్తులలో, శివభక్తులలో
గజాసురుడు ఒకడు. ఆయన మనకి ఈ కథ మనం గణేశ చతుర్థి నాడు మనం చెప్పుకునే వినాయక కథలు మనం ఇది గమనిస్తాం. ఇది ఉంది అందులో. గజాసురుడు ఆయన శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఎంత భక్తుడంటే ఆయన శివుడు తన కడుపులోని ఉదరంలోనే నివసించాలి అని కోరుకుని ఆ వరం పొంది శివుణ్ణి అక్కడ పెట్టుకున్నాడు. శివుడు ఆయన పొట్టలో నివసించడం మొదలుపెట్టాడు. దాంతో అందరూ దేవతలు, విష్ణుమూర్తి అందరూ ఆయన వెతుకుతూ వచ్చి ఈ గజాసురుడి దగ్గర ఆయన ఉదరంలో నివసిస్తున్నాడని చెప్పి అక్కడ నందిని తీసుకొచ్చి విష్ణుమూర్తి నాట్యం చేయించడం. గజాసురుడు ప్రసన్నుడై వరం ఏమన్నా కావాలంటే కోరుకోమని చెప్పినప్పుడు విష్ణుమూర్తి నీ గర్భంలో ఉన్న ఆ శివుణ్ణి మాకు ఇచ్చేసి, ఆయన ఇలా ఉండకూడదు ఒకరి గర్భంలో, కైలాసవాసి ఆయన, అన్ని లోకాలు కూడా అన్ని లోకాలలోనూ సంచరించవలసిన ఆయన నీ దగ్గర పెట్టుకుంటే నీ గర్భంలో లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతున్నాయి అని ఆయన్ని వరం అడిగాడు. సరే, ఇక గజాసురుడు శివుణ్ణి వేడుకున్నట్ట, నీవు ఇక నాకు చావు తప్పదు, మృతి తప్పదు కనుక నీవు నా ఉదరం నుండి బయటకు వచ్చిన తర్వాత నా చర్మాన్ని నీవు ధరించాలి, అలాగే నా శిరస్సుని లోకపూజ్యం చేయాలి అని కోరుకున్నాడు. అలాగే శివుడు పొట్ట చీల్చుకొని బయటికి వచ్చాడు. కరి చర్మాంబరధారి అయ్యాడు ఆయన. గజ చర్మం ధరిస్తాడు ఆయన. జింక చర్మంతో పాటు గజ చర్మం కూడా ధరిస్తూ ఉంటాడు. అటువంటి ఈయన తన పుత్రుడైన గణపతిని, అంటే పార్వతి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి కావలి కూర్చోబెట్టింది. శివుడు వస్తున్నాడని ఆమె అలంకరించుకుంటూ ఉంటే ఆయన తెలియక బాలుడు అడ్డుపడ్డాడు. శివుడు ఆయనకి శిరశ్ఛేదం చేశాడు. ఆ తర్వాత పార్వతి బాధ చూడలేక పరితపించి గజాసుర శిరస్సుని ఆయనకి ఆ మొండానికి, బాలుడి మొండానికి అతికించి, అది మనం ఇప్పుడు గణపతి ఆ పూజనం చేస్తాం, ఆయన్ని గజాసురుడి ముఖం ఆయనది. అటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఆ ముఖానికి మంచి దానికి సద్గతులు ప్రాప్తింపజేశాడు. అటువంటి ఈ గజాసురుడి తర్వాత అంతటి భక్తుడు అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అంధకాసురుడు శివుణ్ణి చాలా ఆరాధించేవాడు. మహాభక్తుడు, వరాలు కూడా ఎన్నో పొందాడు శివుడి వల్ల. అయితే ఒకసారి ఆయన పార్వతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో పరమశివుడికి కోపం వచ్చింది. ఆయన ఊరుకోదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ మళ్ళీ అవే చేస్తారు, తప్పుకి శిక్ష ఉండాలి అనుకుని అంధకాసురుడిని వధించడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఆ రక్తపు బొట్టు కింద పడంగానే ఈయనకు వరం ఉంది ఒకటి. ఏ రక్తపు చుక్క అయినా ఆయన శరీరం నుండి కింద పడితే ఈయన మళ్ళీ అలాంటి వాళ్ళే పుట్టుకొస్తారు. ఈయన చంపబడ్డా కూడా చావడు. రక్తం రాకూడదు, ఆయనది భూమి మీద పడకూడదు రక్తం. అటువంటి వరాన్ని పొందాడు ఆయన. అప్పుడు మహంకాళిని నాలుక జాపమని ఆ రణరంగంలో అంతా కూడా ఆమె నాలుక జాపి అంతా కూడా యుద్ధరంగం అంతా కూడా తన నాలుకతో అది కప్పివేసి అప్పుడు ఈ అంధకాసురుడు ఆయన శివుడు సంహరించేటప్పుడు పడ్డ రక్తం అంతా కూడా అంధకాసురుడు రక్తం మహంకాళి నోట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మృంగేయడం జరిగింది. ఈయన హతుడయ్యాడు. అట్లా అంధకాసుర వధ జరిపాడు పరమశివుడు. ఈ అంధకాసురుడు పూజించిన లింగానికి అందులో ప్రవేశించాడు. ఆయన భక్తులని ఎంత రాక్షస భక్తులైనా ఎంత కొన్ని తప్పులు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు అన్నదానికి నిదర్శనం. ఆ లింగంలోకి ప్రవేశించాడు శివుడు. అంధకేశ్వర లింగం అని దానికి అది ప్రసిద్ధి పొందింది. అటువంటి అంధకాసుర వధ జరిగిన తర్వాత జలంధర వధ చేశాడు ఆయన. జలంధరుడు శివుడి అంశుడే. నిజానికి ఒకసారి ఇంద్రుడు అహంకరించట. ఆ అహంకారంతో ఉన్న ఇంద్రుడికి గర్భభంగం చేయాలని చెప్పి ఈయన ఒక అవధూత వేషాన వెళ్ళి తనతో తలపడమని అడిగాడు. ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని ఆయన మీదకి వచ్చాడు. అయితే బృహస్పతి దివ్య దృష్టితో చూస్తే ఈ అవధూత ఎవరో కాదు, పరమశివుడే. అది ఇంద్రుడికి చెప్పాడు. చెప్పే లోపల ఈ యుద్ధానికి సిద్ధపడ్డాడు కదా శివుడు. ఆయనలో నుండి ఆ లలాటంలో నుండి ఒక అగ్ని, ఒక తేజస్సు, అగ్ని తేజం ఉత్పన్నమైంది. ఇంద్రుడు వెళ్ళి క్షమాభిక్ష కోరుకున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. సరే, ఆ తేజాన్ని ఏం చేయాలి? అందుకని ఆ తేజాన్ని ఏం చేశాడంటే శివుడు సముద్రంలోకి దాన్ని ప్రవేశింపజేశాడు. అక్కడ అది ఒక రూపు తీసుకుంది. శివాంశుడుగా జలంధరుడుగా ఉద్భవించింది. జలంధరుడు శివుడి అంశే. అక్కడ ఆ ప్రదేశంలో సముద్రంలో ఆయన రూపుదిద్దుకుని గొప్ప వీరుడై
శివుడు పూజలు చేస్తూ శివభక్తుడయ్యాడు. తర్వాత అయితే ఈయన కొన్ని రాక్షసుడు గనక అందరినీ బాధించేవాడు, అందరినీ హింసించేవాడు. అందుకని ఆయనను వధించాలి అని నిశ్చయించుకున్నారు శివకేశవులు ఇద్దరూ కూడా. విష్ణుమూర్తి కూడా వచ్చి ఆయన స్థితిగతుడు కనుక స్థితిని పోషించాలి, రక్షించాలి, సృష్టిని స్థితికారకుడు కాబట్టి ఆ కార్యం చేయడానికని శివుడిని సహాయం అడిగినప్పుడు శివుడు ఆయనతో ఈ జలంధరుడితో పోరు సలిపాడు. కానీ ఆయన ఓడిపోవటం లేదు ఎంతసేపటికి కూడా. ఎందుకంటే ఆయన భార్య అయిన బృంద మహాపతివ్రత. ఆ పాతివ్రత్యం ఎంతటిది అంటే ఎన్నిసార్లు ఈయన చంపాలని చూసినా కూడా త్రుటిలో తప్పిపోతోంది జలంధరుడికి చావు. అటువంటి ఇది గమనించిన తర్వాత ఈ స్థితి గమనించాడు నారాయణుడు. ఆయన ఏం చేశాడు అంటే దీనికి ఒకటే మార్గం, ఆమె పవిత్రంగా ఉంది, ఆమెను అపవిత్రం చేయాలి అని చెప్పేసి ఆమె వద్దకు వచ్చి అక్కడ ఆమెని పతివ్రతతో తాను ఆ రూపంలో భర్త రూపంలో వచ్చాడు, ఆమెతో సంగమించాడు. దాంతో ఆమె పాతివ్రత్యం కోల్పోయింది. అప్పుడు ఈయన శివుడు జలంధరుణ్ణి చంపగలిగాడు. ఈ కథ జరిగిన తర్వాత ఈ బృందకి కోపం వచ్చింది. ఇంకా ఆమె బృందావనంగా మారిపోయింది, వెళ్ళిపోయింది. ఈయన శివాంశుడే గనక మళ్ళీ శివుడిలోనే కలిసిపోయాడు జలంధరుడు. ఈ కథ లాంటిదే ఇంకొక శంఖచూడ వధ కూడా ఇలాంటి కథనమే. దాంట్లో కూడా రమారమి ఇట్లాగే ఉంటుంది ఆ కథ కూడా. శంఖచూడు అని గోలోక కృష్ణుడికి సఖుడు, ఆయన గోలోకంలో ఉండేవాడు. ఆయన కృష్ణుణ్ణి ఎప్పుడు పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. అక్కడ కృష్ణ భక్తురాలైన రాధ సఖి ఒక ఆమె ఉండేది, చెలికత్తె. ఆమె ఎప్పుడూ కృష్ణుడి ప్రేమ కోసం ఆరాటపడుతూ ఉండేది. కృష్ణుడు కూడా ఆమెతో చక్కగా మాట్లాడుతూ చనువుగా ఉండేవాడు. దాంతో రాధ ఆమెను శపించిందిట, భూలోకంలో నీవు పుడతావు అని. ఆమె తులసిగా, కాలనేమి యొక్క కూతురు తులసిగా పుట్టింది. అయితే ఈ శాపం విని అక్కడ సుధాముడు, ఆయన పేరు కృష్ణుడి చెలికాడి పేరు సుధాముడు, ఆయన కోపంగా రాధతో అన్నట్ట, ఇది న్యాయం కాదమ్మా, నువ్వు ఇలా శపించకూడదు అంటే రాధ మళ్ళీ కోపం తెచ్చుకుని ఈయనకు కూడా శాపం ఇచ్చింది, నువ్వు దానవ జన్మ ఎత్తుతావు అని. సుధాముడు దానితో క్రింద రాక్షస లోకంలో దానవుడై జన్మించడం, శంఖచూడు అనే పేరుతో ఆయన వృద్ధి చెందాడు. తులసిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె దేవి అంశురాలు. ఈ ఇద్దరికీ కూడా ఆ దంపతులు చాలా గొప్ప శివభక్తులు, చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళు ఆరాధనలు చేస్తూ. అయితే మళ్ళీ ఇక్కడే ఆమె తులసి పాతివ్రత్యం అడ్డు వచ్చింది శంఖచూడ వధకి. విష్ణువు మళ్ళీ ఇదే బృంద కథలో లానిదే, అలాంటిదే ఈ కథ కూడా చెప్పుకున్నాం మనం. అలాగే ఈమెని పతివ్రత అయిన ఈమెని ఆమె భర్త రూపంలో పతిగా సంచరించి ఆమెకి దోషం కలుగజేశాడు. దాంతో ఈ శంఖచూడ వధ శివుడు చాలా తేలికగా చేయడం జరిగింది. త్రిపురాసుర సంహారం అది శివుడు చాలా చక్కగా చేశాడు, అది నారాయణుడి సహాయంతో. అది కూడా అది ఎలా జరిగింది అంటే, తారకాసుడి పుత్రులు 3 ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మవరం పొందారు. తారకాసురుడు కుమారస్వామి చేత చంపబడ్డాడు కనుక వారు తమని కూడా మళ్ళీ ఈ కుమారస్వామి కానీ ఇతర దేవతలు కానీ ఎప్పటికైనా వధించవచ్చు అని చెప్పి బ్రహ్మవరం పొంది 3 సువర్ణ ప్రాకారాలు ఆ గగన తలాన వాళ్ళకి కావాలి అని కోరుకున్నారు. అలాగే అన్నాడు బ్రహ్మగారు, ఇచ్చాడు. మృత్యువు ఉండకూడదు మాకు అన్నారు. అది కుదరదన్నాడు బ్రహ్మగారు. అయితే రమారమి అలాంటి వరం కోరారు వీళ్ళు. ఏమిటంటే, రథం కాని రథంలో, విల్లు కాని విల్లుతో, బాణం కాని బాణాన్ని సంధించి, ఆ విల్లుపైన బాణం కాని బాణాన్ని సంధించి ఒకే బాణంతో 3 పురాలని ఒక్కసారి దహింపజేస్తే అందులో ఉండే మేము 3 చనిపోతాం, అలాంటి వరం కావాలి మాకు అని కోరితే, ఇది ఒకే బాణంతో 3 ఒకేసారి 3 పురాలలో ఉన్న 3 పురాలని దహించాలి, అది కూడా రథం కాని రథంలో. ఇది ఎలాగా అని శివకేశవులు ఇద్దరూ యోచించి భూమిని రథంగా చేశాట శివుడు. మేరు పర్వతాన్ని విల్లుగా, ధనుస్సుగా మలచాడు. దానికి నారిగా అంటే తాడుగా వాసుకి సర్పాన్ని దాంతో బిగించి కట్టాడు దాన్ని. తరువాత ఆయన నారాయణుడిని అస్త్రంగా చేశాడు. చేసి తాను ఆ నారాయణ అస్త్రంతో
3 పురాలని ఒక్కసారి ముగ్గురు చనిపోయేటట్టుగా ఒకదాని తర్వాత ఒకటి అలా చొచ్చుకుపోయి ఆ అస్త్రం 3 పురాలని దగ్ధం చేసేటట్టు త్రిపురాలు అంటే 3 పురాలు, వాళ్ళకి ఆ 3 పురాలకి అధిపతులు వీళ్ళు, ఆ త్రిపురాసురులు. వాళ్ళని సంహరించాడు. అప్పటి నుండి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఇలాంటి అసుర సంహార ఘట్టాలు యుద్ధకాండలో మనకి రుద్ర సంహితలోని పంచమఖండం అది అక్కడ కనిపిస్తాయి. ఇవి మనం క్లుప్తంగా చెప్పుకున్నాం కాబట్టి ఆ శివుడు ఎలాంటి వాడంటే ఆయన భక్త సులభుడు. రాక్షసుడు కానివ్వండి, రాక్షసులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఎవరు తనని పూజిస్తే వారికి సులభంగా వారు కోరుకున్నది ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. అంధకాసురుడు ఆయన పూజించే లింగంలోకి ఈయన ప్రవేశించే అంధకేశ్వర లింగం అని దాన్ని ప్రఖ్యాతి చెందించడం మనం విన్నాం. అలాగే అచలేశ్వర లింగం, బిల్ల దంపతులు పూజించే ఆ లింగం పేరు అచలేశ్వర లింగం, అది ప్రఖ్యాతి చెందింది ఆ విధంగా. అలాగే అత్రి మహర్షి సేవించిన లింగాన్ని అత్రీశ్వర లింగం అని పేరు వచ్చింది. గురుద్రుహుడు అనే బోయవాడు ఆయన పూజించిన ఆ తర్వాత భక్తుడయ్యాడు. ఆయన ముందు ఆయనకు తెలియదు. శివుడు ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఆయన భక్తిగా ఎప్పుడూ కూడా శివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఆయన పూజించిన లింగానికి వ్యాధేశ్వర లింగం. పైగా ఆయన పూజించినది ఈ లింగమే. చెట్టు క్రింద ఆయన ఎక్కడైతే దాని మీద శివారాధన తెలియకుండానే చేశాడో అదే లింగాన్ని పూజించాడు ఆయన. అది వ్యాధేశ్వర లింగం అనే పేరుతో అది ప్రఖ్యాతి చెందింది. ఇలాగ పాతాళ లోకంలో ఆయన హాటకేశ్వరుడుగా ఆ పేరు సుప్రసిద్ధమైంది ఆయనకి. అలాగే ఇంద్రుడిని ఒకసారి అహంకారిగా ఉన్నారు ఇంద్రుడు. అమృతం తాగేశాను, ఇంకా నాకేమీ ఎదురు లేదు అనుకుంటున్నాడు. అటువంటప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవతలందరినీ పరీక్షించడానికి ఒక చిన్న ఆకుని వేశాట అక్కడ. అది కదిలించమన్నాడు శివుడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా చిన్న ఆకును కూడా కదిలించలేకపోయారు. దాంతో అది చూస్తుండగానే ఆకే ఒక చిన్న లింగ ఆకారంగా దాల్చింది. దాన్ని అప్పుడు తెలుసుకున్నాడు ఇంద్రుడు, ఇది సామాన్యులు చేయగలిగేది కాదు, ఆకుని కదల్చలేకపోవడం అంటే ఆకుని సృష్టించిన ఈయన ఎవరు అని ఆయన్ని పరీక్షించి చూసి ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు పరమశివుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన యక్షేశ్వర లింగం ఆయన పూజించాడు. ఆ ఆకు మీద చిన్న లింగాన్ని పెట్టి ఇంద్రుడు పూజించాడు. అది యక్షేశ్వర లింగం అని ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా ఎన్నో ఎన్నో నామాలు గల లింగాల్లోకి ఆయన ప్రవేశించి తన ప్రకాశ రూపాన్ని వాటిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలోకి తీసుకురావడం. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా భక్తుల వల్ల ఏర్పడ్డవి. భక్తుల ప్రార్థన వల్ల వాళ్ళు పూజించిన లింగాల్లోకి ఆయన తన ఆత్మజ్యోతి, ఆ జ్యోతిని ప్రసరించడం వల్ల ఏర్పడిన లింగాలు. వాటి గురించి మనం వచ్చే ప్రకరణల్లో తెలుపుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.